అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వచ్చేస్తున్నాను కోనసీమ రుచులు అండి. సో అనంతపూర్కి కొత్తగా వచ్చేసారనమాట ఏలూరు నుంచి ఫ్యామిలీ. ఇక్కడ వచ్చేసి వాళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే కోనసీమ చిట్టుముత్యాలతో తయారు చేసిన స్పెషల్ బిర్యానీ అయితే ఉంటుంది. ఇది లైక్ స్పెషల్ బుట్ట బిర్యానీ కానివ్వండి, బకెట్ బిర్యానీ, ఇది స్పెషల్ అని చెప్పొచ్చు. బేసిక్గా ఏంటంటే మనం రకరకాల బిర్యానీస్ అనంతపూర్లో టేస్ట్ చేసాం. మండి బిర్యానీస్ అని, దమ్ బిర్యానీస్ అని, హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ రకరకాలుగా తినే ఉంటారు మీరు. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే చిట్టుముత్యాలతో తయారు చేయబడిన బిర్యానీ అనమాట. మామూలుగా చిట్టుముత్యాల రైస్ అనేది ఇప్పుడు కాదు కానీ పురాతనం పాతకాలం నుంచి మన అమ్మమ్మల కాలం నుంచి కూడా చాలా మంచి రైస్ అనమాట. అవి ఇప్పుడు ప్రజెంట్ మనకు సోనా మసూరి, కర్నూలు రైసు అండ్ అలాగే ఇప్పుడు బాస్మతి ఇవన్నీ వచ్చేసాయి. కానీ చిట్టుముత్యాల రైస్ అనేది హెల్త్ కూడా చాలా మంచిది. కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మంచిగా ఉన్నాయన్నమాట, పుష్కలంగా ఉన్నాయి. హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ మనకు రైస్ కూడా చాలా బుజ్జిగా చాలా బాగుంటుందండి. సో ఎక్కువ తెలంగాణ సైడ్లో ఏంటంటే బగారా రైస్ ఎక్కువ ఫేమస్ అనమాట. అక్కడ బగారా రైస్ చేయాలంటే చిట్టుముత్యాలు ఉంటేనే బగారా రైస్ చేస్తారు. ఆ విధంగా అంత ఫేమస్ అనమాట. సో మనకు చిట్టుముత్యాలతో ఇక్కడ స్పెషల్ బిర్యానీ తయారు చేస్తున్నారండి. మన కాస్ట్ కూడా చూస్తున్నట్లయితే మీకు 140 రూపీస్ పొట్లం బిర్యానీ అండ్ అలాగే 200 రూపీస్ బకెట్ బిర్యానీ ఇదైతే ఉంది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంది. సో ఇంకెందుకు లేట్ చేయకుండా మనం వెళ్ళి టేస్ట్ చేసి ఎలా ఉంది అండ్ టేస్ట్ వైజ్ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది అన్నీ కూడా చెక్ చేద్దాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మంచి బిర్యానీ తిందాం రండి. ఇప్పుడైతే నేను సాయినగర్ నుంచి మీకు రూట్ మ్యాప్ అయితే చూపిస్తానండి. ఇప్పుడు సాయినగర్ మేము 3rd క్లాస్లో ఉన్నాం. మీకు చూస్తున్నట్లయితే చర్చ్ కూడా అది. సో ఇక్కడ నుంచి మనము మిమ్మల్ని తీసుకెళ్తానండి. ఎట్ వెళ్ళాలి ఏంటి అని సాయినగర్ మెయిన్ రోడ్కి వస్తుంది, 9th క్లాస్లో వస్తుంది అనమాట. సో మీకు క్లియర్గా చూపిస్తాను అడ్రస్ కూడా. రండి వెళ్దాం, మీరు కూడా మాతో పాటు జాయిన్ అయిపోండి. సో ఫ్రెండ్స్ సాయినగర్ సప్తగిరి నుంచి రావాలన్నట్లయితే ఈ వేలో వచ్చేయచ్చు. మీరు అటు రామ్నగర్ నుంచి అటు సైడ్ రావాలన్నట్లయితే ఏంటంటే తెలుగుదల సర్కిల్ దగ్గరనే మీరు టర్న్ అవ్వచ్చు. మెడికల్ కాలేజ్ ముందు నుంచి కూడా రావచ్చు, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇంకా అటు సైడ్ విద్యుత్ నగర్ సర్కిల్ వాళ్ళకి కానివ్వండి, SBI కాలనీ ఇంకా హౌసింగ్ బోర్డు వాళ్ళకైతే ఇంకా వేరే విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి రావాల్సి ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు చూద్దాం, స్ట్రైట్ వెళ్తే మనకు మెయిన్ రోడ్లోనే ఉంటుంది, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అడ్రస్ అంతా కూడా. ఒకసారి చూద్దాం రండి. అండ్ ఈ హోటల్ స్టార్ట్ అయ్యి నియర్లీ 10 days, అసలు హార్డ్లీ 10 days కూడా అవ్వట్లేదు. బట్ అక్కడ ఉన్న కస్టమర్స్ చూస్తే ఎప్పటి నుంచో పాపులర్గా ఉన్న షాప్ ఏమో అని అనుకుంటారు అనమాట. ఆ విధంగా అయితే ఉంది. సరే అండి చూద్దాం, ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు నేను సాయినగర్ ఇది వచ్చేటప్పటికి మనకు 7th, ఇది 7th క్లాస్ అండి. ఇప్పుడు మనకి ఇక్కడ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చే రోడ్ అనమాట. ఇది మెడికల్ కాలేజ్ నుంచి వచ్చి ఇలా టర్న్ అవ్వచ్చు అనమాట ఆ ఏరియా వాళ్ళు అయితే. ఇంటి ఇప్పుడు సాయినగర్ నుంచి వచ్చే వాళ్ళు స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు. అని చూడండి, ఇంక స్ట్రైట్ అండి. ఇక్కడ వచ్చేటప్పటికి మనకు ఏంటంటే అంబేద్కర్ భవన్ నుంచి రావడానికి దారి అనమాట. సో చూడండి, సో స్ట్రైట్ వెళ్ళామంటే మనకి ఇక్కడ సాయినగర్ ఇది 9th క్లాస్ వస్తుందండి యాక్చువల్గా ఇక్కడే అనమాట. సో చూడండి, మీకు ఇక్కడ చూస్తున్నట్లయితే సాయి డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది కదా. సో ఇది వచ్చేటప్పటికి సాయి డయాగ్నోస్టిక్ సెంటర్ అండి. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆపోజిట్లోనే అని చెప్పొచ్చు అండి. ఇప్పుడు మనం వచ్చిన రోడ్ ఇదే రోడ్డు. ఈ రోడ్డు డెడ్ ఆపోజిట్ అండి. కోనసీమ రుచులు అని చెప్పేసి ఉందన్నమాట. ఇక్కడికి వెళ్ళి మనము ఇక్కడ కంప్లీట్గా టేక్ అవే ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి మనం ఫుడ్ తీసుకుని వెళ్ళి ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి టేస్ట్ చేద్దాం, రండి వెళ్దాం. సో ఫ్రెండ్స్ బేసిక్గా ఏంటంటే కోనసీమ వాళ్ళు భోజన ప్రియులు అనమాట. రకరకాలుగా మామూలుగా మనం ఏంటంటే ఒక కర్రీ ఇటు అటు ఉన్నా కూడా అడ్జస్ట్ చేసేసుకుంటాము. అంటే మనం కూడా బాగా తింటాము, అది కాదు. పర్టికులర్గా ఆ ఏరియా వాళ్ళు ఏంటంటే మంచి భోజన ప్రియులు అనమాట. వాళ్ళు ఫుడ్ వండడంలో కానివ్వండి, ఆ ఏరియాకి మనం వెళ్ళినా కూడా వాళ్ళు ఇచ్చే ఆతిథ్యం కానీ కూడా చాలా బాగుంటుంది అనమాట. డిఫరెంట్ రెసిపీస్ కానివ్వండి, అలాగే ఎక్కువ ఐటమ్స్ ఉండాలి వాళ్ళు భోంచేసే దాంట్లో. సో కోనసీమ వాళ్ళు స్పెషల్ కాబట్టి వీళ్ళ దగ్గర ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి నేనైతే చాలా ఎగ్జైట్గా ఉన్నానండి. అండ్ ఆల్రెడీ మన యూట్యూబర్ శివ గారు కూడా చేసేసారండి వీడియో. సో తను కూడా చెప్పారు బాగుంది అని చెప్పేసి. అండ్ అలాగే తను కూడా ఏంటంటే వీళ్ళ కోసం వీళ్ళు అసలు అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది అనంతపూర్కి రావాలనుకున్నప్పుడు తను ఒక హోటల్ చూపించి శివ అయితే బాగా హెల్ప్ చేశాడు అనమాట, శివ బ్రదరు. సో థ్యాంక్ యూ మన యూట్యూబర్స్ ఈ విధంగా అందరికీ కూడా ఉపయోగపడుతున్నందుకు. సో ఎలాంటి స్వార్థం లేకుండా వాళ్ళకి అక్కడి నుంచి మనం నమ్మి వచ్చినందుకు మీరు మంచిగా హెల్ప్ చేశారండి. ఇలానే కంటిన్యూ చేయండి శివ గారు. అండ్ ఇప్పుడైతే ఇంకొకటి ఏంటంటే వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ అంతా కూడా టేక్ అవేనే ఉంటుందండి. సిట్టింగ్ ఏరియా చాలా తక్కువే ఉంటుంది అనమాట. సో చాలామంది టేక్ అవే తీసుకెళ్తున్నారు. టేక్ అవే తీసుకొని ఇంట్లోకి వెళ్ళి తిన్నాక మీకు రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ఆల్మోస్ట్ 10 days అవుతుంది. కానీ నేను ఈవినింగ్ వచ్చాను. ఇవాళ ఇప్పుడు సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే వచ్చాను కానీ 7 o'clock ఫినిష్ అయిపోయింది అనమాట. చాలా ఘనంగా ఉన్నారు కస్టమర్స్ అయితేనా. సో ఇప్పుడు వెళ్ళి మనం టేక్ అవే తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి నేను రివ్యూ ఇస్తానండి. ఇక లాస్ట్ వరకు అయితే వీడియో మిస్ అవ్వకుండా చూడండి. సో నేను ఇక్కడ టేక్ అవే తీసుకెళ్తున్నానండి బకెట్ బిర్యానీ. ఇది వచ్చేటప్పటికి మనకు 200 రూపీస్ కాస్ట్ వస్తుందండి. అండ్ పీసెస్ కూడా మంచిగా పెద్ద సైజే ఉన్నాయి. ఒక బకెట్ బిర్యానీకి ఏంటంటే 7 pieces అయితే క్వాంటిటీ వస్తుంది పీసెస్.
అండ్ అలాగే మీకు పొట్లం వాటికి ఏంటండి 4 వస్తాయన్న కదండి, 4 వస్తాయి. పొట్లం బిర్యానీకి వచ్చేసి 4 వస్తాయండి, 140 రూపీస్. మామూలుగా ఇది బకెట్ అనుకోండి, బుట్ట బుట్ట బిర్యానీ ఇదైతే మీకు 2 మెంబర్స్ తినొచ్చు కదండి ఈజీగా, 2 మెంబర్స్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకు బిర్యానీ ఫ్రై సపరేట్గా చేస్తారండి. అండ్ అలాగే మనకు బిర్యానీ రైస్ లైక్ ఏంటంటే రైస్ సపరేట్గా ఉంటుంది అనమాట. సో ఈ రైస్ అంతా కూడా మనకి ఏంటంటే చిట్టి ముత్యాల రైస్తో చేస్తారనమాట. చూసారా ముత్యాలంటే ఈ రైస్ వచ్చేసి ముత్యాలలాగా వైట్గా చాలా బాగుంటాయి. అండ్ అలాగే చాలా బుజ్జి బుజ్జిగా అయితే ఉంటాయి. సో మామూలు రైస్తో కంపేర్ చేస్తే సోనా మసూరి కంటే ఇది కాస్ట్ ఎక్కువే. అండ్ అలాగే కూడా మనకు హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. సో ఇప్పుడు మనం టేక్ అవే తీసుకెళ్తున్నాం. దీంతో పాటు ఒక ఎగ్ పెట్టారు. ఎగ్ కూడా ఏంటంటే ఫ్రై ఎగ్ అనమాట. ఇదేంటండి చికెన్ పికిల్. చికెన్ పికిల్. సో ఇప్పుడు దీని కాంబినేషన్ చికెన్ పికిల్ అంటండి. చూడండి ఇది కూడా మనం ఇంటికి వెళ్ళాక ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బకెట్ బిర్యానీ ఎలా పార్సల్ చేస్తున్నారు చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి బుట్ట బిర్యానీ ఎలా చేస్తున్నారో చూడండి ఒకసారి. సో మనకి బుట్ట బిర్యానీలో ఒకరికి కరెక్ట్గా సఫిషియంట్ సరిపోతుందండి బిర్యానీ. అండ్ 4 పీసెస్ అయితే వస్తాయి ఇందులో కూడా. అండ్ ఇక్కడ కూడా మనకు చికెన్ పికిల్ అండ్ అలాగే ఒక ఎగ్ కూడా పెడుతున్నారు. ఈ విధంగా పార్సల్స్ అయితే తీసుకెళ్తున్నారు చాలామంది. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు బిర్యానీ పార్సల్ తీసుకెళ్తున్నాను. ఇంటికి వెళ్ళాక మీకు తినేటప్పుడు మీకు కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తాను. నేను ఆల్రెడీ ఒకసారి తిన్నాను, బట్ మీకోసం ఒక్కోసారి చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నానండి. రండి ఇప్పుడు ఇంటికి వెళ్ళి చక్కగా కూర్చొని మంచిగా ప్రశాంతంగా తిన్నాము ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ బకెట్ బిర్యానీని ఓపెన్ చేయబోతున్నాము. మీకు ఆల్రెడీ వాళ్ళ పార్సల్ అయితే చూపించారు ఇచ్చారని చెప్పేసి. బట్ ఇప్పుడు మనం ఫోన్ చేయబోతున్నాం అనమాట. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో కోనసీమ బకెట్ అది అంత టైట్గా పెట్టారు. ఇది కోనసీమ స్పెషల్ బకెట్ బిర్యానీ. చాలా టైట్ ఉంది ఇది. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మేము బకెట్ బిర్యానీ తీసుకున్నామనండి. ఇది మాకు ఇద్దరికి సరిపోయేలాగా ఉందన్నమాట. అండ్ ఎగ్ కూడా చూడండి, ఎగ్ కూడా బాగా తలపరికి సాల్ట్ అవంతా వేసి బాగా రోస్ట్ చేశారండి. చాలా బాగా అనిపించింది ఎగ్ కూడా. అండ్ మామూలుగా ఏంటంటే రైస్లో మనకు ఎలాంటి ఫుడ్ కలర్స్ లేవు కాబట్టి జనరల్గా మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం న్యాచురల్గా ఉందన్నమాట అంతా కూడా ఫుడ్. సో మనకి ఇక్కడ ఇద్దరికి సరిపోయేలాగా ఉంది ఒక బకెట్. అండ్ అలాగే అంటే ఎక్కువ సాలడ్గా తినే వాళ్ళకైతే ఇద్దరికైతే సరిపోకపోవచ్చు. ఓకే, మాకైతే ఇద్దరికి సరిపోయిందండి యాక్చువల్గా చెప్పాలంటే. బిర్యానీ బాస్మతి రైస్ అయితే అంతకుమించి తినలేము. ఇది మామూలు చిట్టుముత్తల రైస్ కాబట్టి ఇద్దరం తినగలగామని నాకు అనిపించింది. అండ్ ఇప్పుడు మేము టేస్ట్ చేయబోతున్నామండి. సో ఇక్కడైతే లాస్ట్లో పీసెస్ వేశారు కదా, మీకు ఆల్రెడీ బాక్స్ ప్యాకింగ్ చేసినప్పుడు కూడా చూపించానండి. మాకు ఇక్కడ 7 పీసెస్ వచ్చాయండి. సో పీసెస్ కూడా మేము ఈక్వల్గా పంచుకుంటున్నాము, నేను మా ఆయన ఇద్దరము. సో ఇదండి సండే చక్కగా మేము మంచి కోనసీమ రుచులతో తయారు చేసిన కోనసీమ స్టైల్ బిర్యానీ అయితే టేస్ట్ చేస్తున్నాము. సో మాకు ఇక్కడ చికెన్ పీసెస్ మేము లెక్క పెట్టుకొని మరి నేను తీసుకుంటున్నాను. 3 అలా పెట్టేసుకొని ఇంకొకటి నా వెనకే పెట్టారనమాట. సో ఇదనమాట ప్రజెంటు. ఇక టేస్ట్ చేశాక మీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చెప్పబోతున్నానండి. ఇంకా తినడానికి రెడీగా ఉన్నాను. సో పీసెస్, రైస్, ఎగ్ అండ్ అలాగే నా చికెన్ పికెల్, చాలా ఎమ్మి చికెన్ పికెల్ అలా టేస్ట్ చేశాను ఇందులో నేను. సో ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాము. దీంతోపాటు ఏంటంటే మనకు షార్వా అండ్ అలాగే ఏమంటారు అది మంచిగా రైతా ఇచ్చారు. సో ఫస్ట్ పికిల్తో టేస్ట్ చేస్తాను, ఎందుకంటే ఈ రైస్లోకి పికిల్తో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందంట. వాళ్ళ ఊరు స్పెషల్ అంట. సో టేస్ట్ చేద్దాం. లేవు, సూపర్ ఎమ్మె ఉంది. అండ్ పీసెస్ కూడా చూడండి చాలా పెద్ద సైజు వచ్చాయి. మరి చిన్న ముక్కలు అయితే ఏం కాదు, మరీ చిన్నవి కాదు, మరీ పెద్దగా 6 అయితే ఉన్నాయి. టేస్ట్ అయితే అమేజింగ్ అనమాట. సో ఇప్పుడు నవీన్ టేస్ట్ చేయబోతున్నాడు. ఒకసారి చూద్దాం ఎలా ఉంది నవీన్. ఎలా ఉంది? థమ్స్ అప్ డబుల్ థమ్స్ అప్? ఏది బాగా నచ్చింది? బిర్యానీ చిట్టుముట్టాలతో ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం. అవునా? చాలా టేస్ట్. సో ఫ్రెండ్స్ చూసారు కదా. సో ఎమ్మి బిర్యానీ అయితే తిన్నాను అనమాట. మధ్యలో కొంచెం మైక్ ప్రాబ్లం వచ్చింది, మరి కొత్త మైక్ తీసేసుకున్నాను. కొంచెం ఎక్స్క్యూజ్ చేసేయండి, సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. సో గైస్ ఇప్పుడు ఏంటంటే బిర్యానీ అయితే చాలా బాగుంది. సో మీరు కానీ లైక్ ఆ బిర్యానీ టేస్ట్ చేయాలనుకున్నట్లయితే ఒకసారి వెళ్ళి కోనసీమ రుచుల్లో ఒకసారి విజిట్ అవ్వండి. అక్కడ వచ్చేసి మనకు చిట్టుముత్యాలతో తయారు చేసిన బిర్యానీ అండ్ అలాగే బాస్మతి బిర్యానీ 2 కూడా ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క టైంలో ఒకటి ఉంటుంది అన్నట్లుగా ఉంటుంది. చాలామంది రెగ్యులర్ బిర్యానీ అంటే మనకు బాస్మతి రైస్ కావాలని స్పెషల్గా పర్టికులర్గా ఉన్న వాళ్ళకి
మీరు బాస్మతి రైస్ అడిగి తెచ్చుకోవచ్చు, లేదంటే చిట్టుముట్ట రైస్తో ఉన్న బిర్యానీని ట్రై చేయొచ్చు. సో ఎక్కడా కూడా రైస్లో కూడా కలర్స్ అనేది ఎక్కడా కూడా యూజ్ చేయట్లేదు, అంటే ఫుడ్ కలర్స్ కానీ ఏది కూడా యూజ్ చేయట్లేదు, ఎలాంటి కెమికల్స్ కూడా యూజ్ చేయట్లేదు. సో మీ కలర్ రైస్ చూస్తున్నట్టయితే మనకి న్యాచురల్గా మనకి ఇంట్లో ఎలా వండుకుంటాం మనము సేమ్ అదే ఉంటుంది అనమాట, అదే కలర్ ఉంటుంది. అండ్ మీకు చికెన్ కూడా చాలా ఫ్రెష్గా చాలా మంచి చికెన్ తీసుకొని వండుతున్నారండి. సో చాలా బాగుంది, టేస్ట్ వైజ్ ఇంకా అమేజింగ్, అసలు చెప్పే అవసరం లేదు నేను ఇంకా. అండ్ కాస్ట్ కూడా ఫైనల్గా మనకు 140 రూపీస్ అంటే ఇప్పుడున్న ఖర్చులకి 140 చాలా తక్కువే చెప్పదు బిర్యానీకి. సో పిక్కిల్ అయితే ఉంది, నాకైతే చాలా బాగుంది. మనకు సపరేట్ పికిల్ కూడా కొనుక్కోవచ్చు అండి, 1000 రూపీస్ అంట, 1 కిలో హాఫ్ కిలో అలా కూడా తీసుకోవచ్చు. కాకపోతే 10 డేస్లో వాళ్ళే కోనసీమ రుచులు వాళ్ళే బ్యాంబో చికెన్ అండ్ బ్యాంబో బిర్యానీ కూడా తయారు చేస్తున్నారండి. సో 10 డేస్ తర్వాత కొత్త రెసిపీస్ ఇంక్లూడ్ అవుతున్నాయి. సరే ఒకసారి వెళ్ళి విజిట్ అవ్వండి, టేక్ అవే కాబట్టి చక్కగా తెచ్చుకొని మీ ఇంట్లో వాళ్ళతో మంచి బిర్యానీని టేస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇలాంటి ఫుడ్ వీడియోస్ మీకు కావాలనుకున్నట్లయితే స్ట్రీట్ ఫుడ్ కానివ్వండి, ఇంకా వేరే ఏదైనా రెసిపీస్ సంబంధించిన కొత్త రెస్టారెంట్ సంబంధించిన వీడియోస్ మీకు కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. నమస్తే.